మేషరాశి కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉత్తీర్ణులను చేస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగి సత్ఫలాలను పొందుతారు. వెంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది. వృషభ రాశి తోటి వారి సహకారంతో ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నిలుపుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మిథున రాశి బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులు సలహాలు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి. గణపతి అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది. కర్కాటక రాశి అనుకూల ఫలాలుంటాయి. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణం చేస్తే మంచిది. సింహరాశి విందు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. అస్థిర నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది. కన్య రాశి వృత్తి ఉద్యోగ వ్యాపారిది రంగంలో అనుకూల ఫలితాలుంటాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చిత్త సౌకర్యం ఉంది. మనోధైర్యం సదా కాపాడుతుంది. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణం చెయ్యాలి. తులారాశి మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ రంగాలలో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధాలకు తగ్గువగా అంచనా వేయొద్దు. సూర్య ఆరాధన చేస్తే మంచిది. వృశ్చిక రాశి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యానికి పెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దైవ ఆరాధన మానవద్దు. ధనస్సు రాశి మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారులు సహకారం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టే పనుల్లో అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శ్రీహరిని ఆరాధిస్తే మంచిది. కుంభరాశి మొదలుపెట్టిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. చంచల బుద్ధి ఇబ్బందినిస్తుంది. నవగ్రహ ధాన్యం శుభప్రదం. మీనరాశి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. చిత్త సౌఖ్యం ఉంది. ఇష్టదైవ శుద్ధి శుభప్రదం.